హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు బీజేపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ భారత రాజ్యాంగాన్ని పరిరక్షణ చేసే ప్రభుత్వం, రాజ్యాంగాన్ని తొలగించే ప్రభుత్వం బీజేపీ కాదు, ఇతర పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. కాలంలో బీజేపీ దేశవ్యాప్తంగా 370 సీట్లు, ఎన్డీఏ 400 పైగా సీట్లు సాధిస్తుందనేటువంటి సర్వేలు, అంచనాలు, ప్రిడిక్షన్స్ రకరకాల సంస్థలు విశ్లేషిస్తున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇండియా కూటమి పక్షాలు, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పైన బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక అబద్ధాన్ని పదే 100 సార్లు చెప్తే అది నిజమైపోయినట్టుగా ఇవాళ గోబెల్స్ ప్రచారం ద్వారా బీజేపీ యొక్క ప్రతిష్టను, దాని యొక్క చరిత్రను, ఆ పార్టీ స్థాపించినటువంటి నాయకుల యొక్క నిబద్ధతను మరి ఇరకాటంలో పడేసే విధంగా బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు వివరిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే భారత రాజ్యాంగాన్ని బీజేపీ మార్చబోతున్నది. భారత రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాలి, భారత రాజ్యాంగం సంక్షోభంలో పడ్డది, దీన్ని మనం కాపాడుకోవాలనేటువంటి ఒక బేస్ లేని నినాదంతో చాలా చోట్ల, అంటే డైరెక్ట్గా పార్టీగా కాకుండా ఏదో జేఏసీ పేరుతో, ఏదో ప్రజా సంఘాల పేరుతో భారత రాజ్యాంగ పరిరక్షణ అంటూ వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా భారత రాజ్యాంగాన్ని మార్చాలన్నది ఎవరు? ఓ ఏడాది కిందనో, 6 నెలల కిందనో, ఏడాది కిందనో భారత రాజ్యాంగాన్ని మార్చాలన్నది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆయనను మాట్లాడతలేరు వీళ్ళు, ఆయన విమర్శిస్తలేరు. కేసీఆర్ అంటే మరి పొగిడే అటువంటి వ్యక్తులు ఇవాళ ఈ జేఏసీ పేరుతోని కొన్ని మండలాల్లో రాజ్యాంగ పరిరక్షణ తిరుగుతున్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలన్నది కేసీఆర్. అది ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో, పత్రికల్లో, సమాజంలో విస్తృతమైనటువంటి చర్చ జరిగింది ఆ అంశం పైన. తర్వాత అనేక ప్రతిపక్షాలు, టీఆర్ఎస్ పక్షాలు విమర్శలు చేసినాయి, దళిత సంఘాలు విమర్శ చేసినాయి, మేధావులు విమర్శ చేసినారు. అదేవిధంగా సంక్షేమ రాజ్యం కోరుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ విమర్శించిండ్రు. భారత రాజ్యాంగం అంటే నీ జేబులో ఏమైనా ఇదనుకున్న వాటిని మార్చే హక్కెక్కదిరాబాయి నీకు అని చెప్పి మాట్లాడారు. అవన్నిటిని మర్చిపోయి లేటెస్ట్గా ఈ మధ్య బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు భారత రాజ్యాంగం మారుస్తారని చెప్పి బీజేపీ పైన మరి బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేందుకు మహాత్మా గాంధీ పైన 4 సంవత్సరాల క్రితం స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ చేసింది ఒక డ్రామా మాత్రమే. ఆయన నిజమైనటువంటి నిఖార్సైన స్వాతంత్ర సమరయోధుడు కాదన్నటువంటి అనంతకుమార్ హెగ్డేకు, అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని మార్చబోతున్నారని చెప్పినటువంటి ఆయనకు కూడా, ఆయన చాలా ఈ చరిత్రలో ఒక నిష్ణాతుడైనటువంటి వ్యక్తి కాబట్టి కొన్ని విషయాలు బాహాటంగా చెప్పడం వల్ల అట్లా గాంధీకి వ్యతిరేకంగా రాజ్యాంగం అనే పదం తీసుకున్నందుకు ఇవాళ కర్ణాటకలో ఆయనకు ఎంపీ టికెట్ను కూడా బీజేపీ నిరాకరించింది. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి, అంత పెద్ద ఆయనకు కూడా తప్పుడు మాట మాట్లాడేందుకు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. ఇవాళ 2014లో బీజేపీ అధికారంలోకి వస్తే, మోడీ గారు అధికారంలోకి వస్తే 2015 నుంచే మరి అంబేద్కర్ గారి యొక్క జ్ఞాపకాలను, ఆయన పుట్టినటువంటి స్థలాన్ని, ఆయన చదువుకున్నటువంటి స్థలాన్ని, ఆయన బుద్ధిజంకు మారినటువంటి స్థలాన్ని, ఆయన చనిపోయినటువంటి స్థలాన్ని, ఆయన అంత్యక్రియలు జరిగినటువంటి స్థలాన్ని పంచతీర్థ పేరుతోని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంబేద్కర్ గారి యొక్క జ్ఞాపకాలను ఢిల్లీలో, మరి ముంబైలో, నాగ్పూర్లో, అదేవిధంగా లండన్లో, మధ్యప్రదేశ్లోని మోవాలో ఆయన యొక్క స్మరణ కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు. ఆయన నరేంద్ర మోడీ గారి రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పి ఈ సన్నాసులు
మరి ఏదో దుష్ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారు. కాబట్టి ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. బిఆర్ అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు 2-3 ఎన్నికల్లో ఓడించింది కాంగ్రెస్ పార్టీ. అసలు భారతీయ జనతా పార్టీ జనసంఘ్ యొక్క సిద్ధాంతం అంత్యోదయ, అంటే సంక్షేమ ఫలాలు చివరి వ్యక్తి వరకు అందాలనేటువంటి ఒక లక్ష్యం కలిగినటువంటి ఏకాత్మత, మానవతావాదం, అదేవిధంగా అంత్యోదయ, ఈ రెండు, అంత్యోదయ అంటే చివరి వ్యక్తి వరకు కూడా అభివృద్ధి ఫలాలు చేరాలని, అటువంటి సిద్ధాంతాన్ని మరి కాన్స్టిట్యూషన్లో, అంటే జనసంఘ్ కాన్స్టిట్యూషన్లో పెట్టినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారును అంబేద్కర్ గారు సమకాలీకులు. ఇది నిజంగా ఈ సిద్ధాంతం మంచిదని చెప్పినటువంటి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి, నా ఫోన్లో ఉన్నాయి, మీకు చూపిస్తా. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారత రాజ్యాంగ నిర్మాణ క్రమంలో మనకు ఉన్నటువంటి సంక్షేమ ఫలాలు, సంక్షేమ రాజ్యాంగం ఎట్లా ఉండాలనేది చర్చించి మరి అంతకుముందే వాళ్ళు అంటే అభిప్రాయాలు పంచుకున్నటువంటి నేపథ్యం కలిగినటువంటి ఇది. అంబేద్కర్ గారు రాజ్యాంగానికి మరి కాన్స్టిట్యూషన్కు సిమిలర్ చాలా పోలికలు ఉన్నాయి. దాని నుంచే అంబేద్కర్ నుంచి వారు తీసుకోవడం, వారి నుంచి వీరు తీసుకోవడం అనేది జరిగింది, భారత రాజ్యాంగం తీసుకోవడం జరిగింది. కాబట్టి చరిత్రను అధ్యయనం చేయకుండా, పరిశీలించకుండా, పరిశోధించకుండా జరిగినటువంటి నిజాలను మరి కనుమరుగు చేసి ఇవాళ గోబెల్స్ ప్రచారం, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుందన్నట్టుగా గోబెల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నం, బీజేపీని అబాస్పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా అది కొనసాగదు. దాన్ని కొనసాగి మరి ప్రజలు కూడా నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ఇవాళ అంబేద్కర్ గారు దరిద్రం పోవాలన్నారు, పేదరికం పోవాలన్నారు, అందరికీ విద్య రావాలన్నారు, చదువు ద్వారానే మరి ప్రపంచంలో అంటే ఈ సమాజంలో మార్పు, దళిత వర్గాల్లో మార్పు వస్తుందని చెప్పారు. అటువంటి సేమ్ పద్ధతులనే, అటువంటి విధానాలనే ఇవాళ మోడీ గారు కూడా అవలంబిస్తూ ఉన్నారు. మోడీ గారి నేతృత్వంలోనే అంతర్జాతీయ స్థాయిలో అంబేద్కర్ గారికి మరి అనేకమైనటువంటి ప్రశంసలు రావడం జరిగింది. ఆయన నేతృత్వంలోనే ఏప్రిల్ 14వ తేదీన మరి వరల్డ్ నాలెడ్జ్ డే ప్రపంచంలో అన్ని దేశాలు జరుపుకునేటట్టుగా ఇవాళ చొరవ కొనసాగింది, కృషి కొనసాగింది. కాబట్టి చాలా విషయాలున్నాయి. అంబేద్కర్ గారు సూచించినటువంటి పేదరిక నిర్మూలనలో భాగంగానే ఈ 10 ఏళ్లలో 25 కోట్ల మంది దారిద్ర్య రేఖకు ఎగువన ప్రజలు మరి వాళ్ళ యొక్క జీవన విధానం మారినటువంటి పరిస్థితి ఉన్నది. కూడుగుడ్డ నీడనే కాదు, సామాజిక న్యాయం, సంక్షేమం అందరికీ రావాలని అంబేద్కర్ గారు చెప్తే వాటినే డైరెక్ట్గా ఈ 10 ఏళ్లలో మరి స్ట్రైట్గా అమలు చేసినటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. ఇక్కడ ఎక్కడ కూడా డిఫరెన్స్ లేదు. కేవలం మరి ఒక రిలీజియన్ అంటే ఒక మతం అనే పేరుతోని దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మోడీ గారి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని బ్రహ్మాండంగా పరిరక్షించేటువంటి ప్రభుత్వం, భారత రాజ్యాంగాన్ని మరింత 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 మరి చురుగ్గా అమలు చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందువల్ల వేరే ఎటువంటి దుష్ప్రచారాలకు కూడా అటువంటి విషయాలను నమ్మకుండా ఈ దేశంలో ఇంకా మొన్న ఢిల్లీలో కూడా మన మోడీ గారు అంబేద్కర్ గారికి ముందు స్మరణ చేసిన తర్వాతనే మిగతా నాయకులను స్మరణ చేసేటువంటి పరిస్థితి అఖిల భారత స్థాయి సమావేశంలో కూడా. అంటే మోడీ గారు అంబేద్కర్ గారికి ఎంత పెద్ద ఎత్తున గౌరవిస్తారంటే ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు తెలుస్తుంది, లేకపోతే సోషల్ మీడియా మరి ఇతర మరి మాధ్యమాల్లో చూసిన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి ఏదో కొంతమంది ఇటువంటి పని కట్టుకొని బీజేపీకి నష్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి, భారత రాజ్యాంగం బ్రహ్మాండంగా ముందుకు పోతుంది, వెలుగొందుతుంది. దానిలో ఉన్నటువంటి నిశ్చితంగా సూక్ష్మమైనటువంటి అన్ని విషయాలు కూడా బీజేపీ ప్రభుత్వమే నెరవేరుస్తుంది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు 55 ఏళ్ళు 60 ఏళ్ళు అధికారంలో ఉన్నాయి. ఈ దేశంలో పేదరికం నిర్మూలన జరగలే. ఈ 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరిక నిర్మూలన జరిగిందంటే మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అంబేద్కర్ గారు రాసించినటువంటి రాజ్యాంగంలో ఉన్న అంశాలనే భారతీయ జనతా పార్టీ మరి అమలు చేస్తుంది. కాబట్టి వేరే విధంగా ప్రజలు భావించవద్దని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి భీమదేవరపల్లి మండల శాఖకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.